ప్రముఖ విశ్లేషకులు అటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. చెప్పండి, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, స్పీడ్ పెంచబోతున్నారు అన్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త అటు ప్రశాంత్ కిషోర్ తో కూడా పలు భేటీలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఆయన స్ట్రాటజీ ఇక్కడ మళ్ళీ ఏ మేరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? కవిత కొత్త పార్టీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? తెలుగుదేశంలో ముఖ్యంగా అంటే తెలుగు నేరల ఇప్పటిదాకా వచ్చిన పార్టీలు అన్నిటి అనుభవాలు చూస్తే వాక్యం ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు మనగలిగింది. వాక్యం లేకపోతే ఎక్కడా కాలేదు. ఒకనాడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఉన్న ఆ గ్యాప్ వేరు, ఆనాడు కాంగ్రెస్ పార్టీలోని 2 గ్రూపులు ఉండేవి, ఆనాడు వచ్చిన పరిస్థితి వేరు. అట్లాగే మనకు బీఆర్ఎస్ వచ్చింది, చూశారు కదా. బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా ఆ వాక్యం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన పార్టీ ఒకటి ఉండాలని వాక్యం ఉన్నది కనుక అది దానివల్ల మన టీఆర్ఎస్ వచ్చింది. కనుక ఈ 2 పోతే ఇప్పుడున్న వాక్యం ఏమీ లేదంటున్నాను. కవిత గారికి అసలు అవకాశాలు ఏమంటున్నాను, సమస్య లేదు. ఏ పార్టీ కూడా చూసుకుంటే, అన్ని పార్టీలు చూసుకుంటే ఇవాళ కవిత గారికి అవకాశాలు వాక్యం కూడా లేదంటున్నాను. ఎందుకంటే అందరూ శత్రువులే కదా. కాంగ్రెస్ పార్టీలో శత్రువులే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవితను ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో అవినీతికి ఆరోపణ చెప్తున్నారు కదా అని చెప్పి టీఆర్ఎస్ నుంచి అయితే పూర్తిగా అందరూ విమర్శిస్తున్నారు. వాళ్ళు రాలేరు. ఏమున్నా ఇంకెక్కడి నుంచి రావాలి? బీజేపీ నుంచి అస్సలు రాలేదు. బీజేపీ తన ప్రధాన శత్రువు అని కవిత ఎన్నో రోజుల నుంచి అంటుంది. అది కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అసలు వాక్యమే లేదు, కవితకు అవకాశం లేదు. కోపం వస్తే కొత్త పార్టీ పెడితే పెద్ద పెద్ద వాళ్ళు ఆగమని చూశాం కదా. మన చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు. 2006లో పార్టీ 8లో పార్టీ పెట్టి ఏమైంది చూశారు కదా. 18 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. 16% ఓట్లు, 18 సీట్లు. అందులో తెలంగాణ అంటే గెలుపోవటం పక్కన పెడితే పార్టీ పరంగా వచ్చేటువంటి ఓట్లతోని ఇతర పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి గాని, ఆ ఓటు చీలిక వల్ల ఇతర పార్టీల గెలుపోవటంలో నిర్దేశించేటువంటి అవకాశం గాని కవితకు దట్ మచ్ ఆఫ్ స్కోప్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయా, ఉండవా? అస్సలు లేదు, సమస్య లేదు అంటున్నాడు. ఆమె చుట్టూ అందరు శత్రువులు. ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు చెప్పండి. నా ఉద్దేశం ఇప్పుడు బీజేపీ శత్రువు అని ప్రకటిస్తుంది డైరెక్ట్ గా. ఉన్న బీఆర్ఎస్ శత్రువు అనిపిస్తుంది. ఈ 2 పోతే ఇంకా మిగిలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అధికార పార్టీ నుంచి అటు పోతారా? పోరు కదా. గతంలో షర్మిలకు జరిగిన అనుభవం ఈ 3 జరుగుతుంది అనుకుంటున్నాను. అయితే తెలంగాణలో పార్టీ ఉండొచ్చు, కానీ ఆమెకు వెంబడి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక రకంగా డబ్బుల కోసము రకరకాల అస్సలు ఉండవు. సమస్య లేదంటున్నాను. అస్సలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది కదా ఆ పార్టీ కూడా. ఇక్కడ లేని అక్కడ అవకాశాలు ఏముంటాయని పోతారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎన్నికల ముందు వచ్చినప్పుడమ్మా, ఒక 6 నెలల ముందు ఎలక్షన్స్ ఉంది, అప్పుడు వేరు అంటున్నాను. ప్రశాంత్ కిషోర్ ఇట్ట గెలవనే లేని పరిస్థితులు, అక్కడ ఒక్క సీట్ గెలవడం. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారు? ఎక్కడ కంటెస్ట్ చేసే అవకాశం ఇస్తే ఆ పార్టీలో ఉంటున్నటువంటి నేతలను చూస్తుంటాం. చివరాఖర్లో కూడా పార్టీ మారి అక్కడ గనక అవకాశం ఇస్తే అక్కడ నుంచి గెలుద్దాము, సో సొంత బలం ఉంది కానీ ఏదో ఒక పార్టీ అండ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి పెద్ద నేతలు నియోజకవర్గానికి ఒక 3-4 అయితే ఉంటారు కదా. సో 3 పార్టీలు పంచుకున్న తర్వాత ఆ మిగిలిన నేత కవిత వైపు వెళ్లే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఉంటది. 2029 ఎన్నికలు, 2028లో మార్పులు ఏమైనా జరగచ్చు, కానీ ఇప్పటి నుంచే మనం ఊహించలేం. ఇప్పటికీ అసలు ఈ 2 ఏళ్ళ ఏమైందో చెప్పలేము. మనం పార్టీ నడపడం ఎంత కష్టమో తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా 10 ఏళ్లు తిప్పలు పడి దాన్ని మండి పట్టుకొని విడవకుండా చేసినాక కూడా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే అయింది కదా. ఇప్పుడు ఒకవేళ కవిత పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే చెప్పండి? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఇది పక్కనేమో బీఆర్ఎస్ వ్యతిరేకమైన మన మాతృ పార్టీ, అటు బీజేపీ వ్యతిరేకమైన. చూద్దామండి. అంటే ఇప్పుడు ఆలోచిస్తే మేబీ 2029 కి ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది మేబీ అక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అయితే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా, స్పీడ్ పెంచారా అన్నటువంటి గతంలో ఇచ్చిన హింట్కు ఒక సమాధానం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పనిచేసేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. గత 2 నెలల వ్యవధిలో 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి పీకే కవితను కలిశారు. ఇటీవల 5 రోజుల పాటు పీకేతో సమావేశమైన కవిత ప్రజలు తమ పార్టీని ఓన్ చేసుకోవడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలి అనే అంశంతో పీకేతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీని పెడతానని ప్రకటించిన కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలైతే కొనసాగిస్తున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే ఓ 50 కమిటీలు కూడా ఏర్పాటు చేసి అధ్యయనం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ పెడుతున్నామని కవిత ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయి నూతన పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్లాలి,
డెవలప్ చేసేందుకు ఎటువంటి వ్యూహాలు రచించాలి అన్న దిశగానే ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, కవిత పార్టీ పెడితే ఎవరు కవిత వెంట ఉంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి పలు ప్రశ్నలకైతే సమాధానం తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గనక ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తే ఆయన సలహాలు ఇక్కడ కవిత పెట్టబోయే పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతాయో